విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మంగళవారం జోగిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, శుభ్రతను, విద్యార్థుల హాజరును, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తూ సిలబస్ పూర్తయిందా, బోధన విధానం ఎలా ఉంది, పాఠాలు అర్థమవుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి చదువులో ముందుండాలని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రతిరోజు పునశ్చరణ చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుల్ని మొత్తం విద్యార్థుల సంఖ్య, రోజువారీ హాజరు, బోధనా తరగతుల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థుల పూర్తి హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిలబస్ను నిర్ణీత సమయానికి పూర్తి చేసి రివిజన్ క్లాసులను నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన అన్ని విధాల సిద్ధం చేయాలని సూచించారు. మేడం అదే ఒక 2 ఫోన్ సైజ్ వరకు అన్ని క్లాసులు స్టేజ్ 2 పడింది. స్టార్టింగ్ చేస్తున్నాం మేడం. అన్ని క్లాస్ మెటీరియల్ పెట్టుకోవడానికి నార్మల్గా అది బాగాలేదు మేడం. ఇంగ్లీష్ టెక్స్ట్ వచ్చిందా కాలేదు ఇయర్ బుక్స్ మున్సిపల్ కమిటీ చెప్తాను నేను చెప్తాను మంత్లీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా కూర్చోవాలి. ఆ మీటింగ్స్ వచ్చిన బడ్జెట్ అంతా అట్లా ఏమవుతుంది, ఆ బడ్జెట్ మీరు ఎవరు